స్కైవేలకు డిఫెన్స్ భూములు ఇవ్వలేదు. తెలంగాణకి మోడీ చేసిందేమీ లేదన్న కేటీఆర్. పోలింగ్ శాతం పెంచడంపై బల్దియా నజర్. మొబైల్ వెహికల్స్ ప్రారంభించిన కమిషనర్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కు ఏడాది పూర్తి. పార్కుల కబ్జాపై డ్రైవ్ చేపట్టామన్న విశ్వజిత్. వచ్చే నెలలో ఉప్పల్ బగాయత్ ఫ్లాట్లు వేలం. 67 స్థలాల్ని అమ్మకానికి పెట్టిన హెచ్ఎండిఏ. డి విటమిన్ లోపిస్తే దీర్ఘకాలిక వ్యాధులు. సూర్యరశ్మిని వాడుకోవాలంటున్న డాక్టర్లు. సేంద్రియ వ్యవసాయంపై యూత్ ఇంట్రెస్ట్. రైతుల కోసం సోషల్ మీడియాలో ప్రకటనలు. అప్డేట్స్ చూస్తే ఎర్రకోటపై జెండా ఎగరవేసేది ఎవరో మనమే నిర్ణయించాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచామో ఎంపీ ఎన్నికల్లోనూ అలాగే ఘన విజయం సాధించాలన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. మోడీ ప్రజలకిచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన వాటా తప్ప మోడీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. స్కైవేలు కట్టేందుకు డిఫెన్స్ భూములు ఇవ్వమని కోరితే పట్టించుకోలేదన్నారు కేటీఆర్. పీయూష్ గోయల్ గారిని హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అని పెట్టిండు. మరి మనకు సికింద్రాబాద్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, ఇంత పెద్ద మహానగరం ఉన్నది, ఇంత అద్భుతంగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఉన్నది. హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ లో మాకెందుకు జాగియలేదు పీయూష్ గోయల్ గారు అని చెప్పి అడిగితే కుయ్యి లేదు, సహి లేదు, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈడ బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. కాంగ్రెస్ వాళ్ళు మొన్న వాళ్ళే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? మా క్యాడర్ల జోష్ లేదు అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ క్యాడర్లనేమో జోష్ లేదు, బీజేపీ లీడర్లకేమో హోష్ లేదు. ఎటుగాని పరిస్థితుల్లో రెండు పార్టీలు ఈరోజు కింద పడి మీరు మొన్న గుద్దిన గుద్దుడుకు ఎక్కడోళ్ళు అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు. అందుకే ఇది కీలెరిగి వాత పెట్టాలి, అదను చూసి దెబ్బ కొట్టాలి. 16 పార్లమెంట్ సీట్లలో రేపటి రోజున గులాబీ జెండా ఎగిరితే 16 మంది ఎంపీలు మన చేతుల్లో ఉంటే ఢిల్లీలో రేపటి రోజున ఇటు బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు, అటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేనోళ్ళు చాలా మంది మనకు టచ్ లో ఉన్నారు. అఖిలేష్ యాదవ్ గారు టచ్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది, ఇంకా చెప్పుకుంటూ పోతే బాగుండదు కానీ చాలా మంది ఉన్నారు. దగ్గర 70 నుంచి 100 సీట్లకు సరిపడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ఢిల్లీలో ఉన్నది. రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ గల్లీ నిర్ణయించే పరిస్థితి రావాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా మన జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఒక మాట ఇస్తే మాట తప్పకుండా చేసే నాయకుడు. మొన్న ఎన్నికల్లో మా అక్క చెల్లెలందరికీ చెప్పినారు, ఒక వాగ్దానం ఇచ్చినాం. ఆసరా పెన్షన్లు ఎవరైతే ఈరోజు అందుకుంటా ఉన్నారో 1000 రూపాయలు, వాళ్ళందరికీ 2016 రూపాయలు చేస్తామని చెప్పినాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ మాసం నుంచి కానీ మే నెల నుంచి కానీ 2016 రూపాయల పెన్షన్ కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. అదే రకంగా ఇంకా చాలా విషయాల్లో వేగంగా ముందుకు పోబోతా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలు కూడా తప్పకుండా మార్చే దిశగా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదే రకంగా కేంద్రంలో మన పాత్ర తప్పకుండా ఉంటది. ఆ పాత్ర ద్వారా కూడా కేంద్రం నుంచి కూడా డబ్బులు సాధించుకొని లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రెడీ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందుకు సంబంధించిన మొబైల్ వాహనాలను విక్టరీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించారు కమిషనర్ దానకిషోర్. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి జోన్ కు ఒక్కో వాహనాన్ని ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి వాహనంలో వీవీప్యాట్, ఈవీఎంలు అందుబాటులో ఉంటాయి. వీటిని పబ్లిక్ ప్లేస్ లో ఏర్పాటు చేస్తామన్నారు కమిషనర్. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను మనం ఈవీఎం అవేర్నెస్కి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడాను వార్డుకి ఒక 2 ప్లేసెస్లో అవేర్నెస్ చేయడం జరిగింది. ఈసారి మనకు 1586 పోలింగ్ లొకేషన్స్లో 3976 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 1586 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కూడాను మనకు సంబంధించిన టీంలు వెళ్ళి స్టేషనరీగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఒక లొకేషన్లో ఒక రోజు పెట్టి వీవీప్యాట్ అవేర్నెస్, ఈవీఎం అవేర్నెస్ పైన అక్కడ దగ్గర నుండి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఓటు వేయమని చెప్పి కోరుతున్నాము. దానికి సంబంధించి 92 ఈవీఎం మెషిన్స్, వీవీప్యాట్ మెషిన్స్ మా సిబ్బంది తీసుకెళ్లి పెడుతున్నారు.
ఎవరెవరైతే ఓటు గురించి ఈవీఎం గురించి అవగాహన లేని వారు, ఈవీఎంలో ఓటు ఎలా వేయాలనుకుంటున్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో చక్కగా ఉపయోగించుకున్నారు ఈవీఎంలని ఎలా ఓటు వేయాలని చెప్పేసి. ఈసారి కూడా చక్కగా ప్రజలందరూ ముందుకొచ్చి ఓటు వేసేదానికి ముందుగానే దీన్ని వారు వచ్చి దీన్ని నేర్చుకోవచ్చు. సిటీలో ఫుట్పాత్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడుతోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. నిషేధిత ప్లాస్టిక్ దందా, ఫైర్ సేఫ్టీ లేకుండా బిజినెస్ చేసేవారికి నోటీసులు ఇస్తోంది. బల్దియాలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. జీహెచ్ఎంసీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పడి ఏడాదైంది. ఈ ఏడాదిలో సాధించిన విజయాలు, వచ్చే సంవత్సరం సాధించాల్సిన లక్ష్యాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు డైరెక్టర్ విశ్వజిత్. సంజీవయ్య పార్క్ దగ్గరలోని పార్కింగ్ యార్డులో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పాటయ్యాక మొదట ఫుట్పాత్ ఆక్రమణలపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 16,000కు పైగా ఆక్రమణలను తొలగించారు. రైట్ టు వాక్ అనే నినాదంతో డ్రైవ్ మొదలుపెట్టినప్పుడు 1-2 చోట్ల స్థానికులు అడ్డుకున్నా తర్వాత నగర ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిటీలో వరదలు, అగ్ని ప్రమాదాలు లాంటి విపత్తులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించడానికి ప్రత్యేక సిబ్బందిని రెడీ చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ టీంకు ముందుగా పోలీసుల తరహాలో ట్రైనింగ్ ఇచ్చారు. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక గస్తీ బలగాలను నియమించారు. రాబోయే రోజుల్లో స్పెషల్ డ్రైవ్ తో కబ్జా అయిన పార్కులు స్వాధీనం చేసుకుంటామన్నారు డైరెక్టర్ విశ్వజిత్. రానున్న రోజులలో కొత్త ఫుట్ పాత్స్ ప్రాపర్గా పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీగా వాటిని మళ్ళీ ఎంక్రోచ్ అవ్వకుండా లేదా వాటిని మిస్యూజ్ అవ్వకుండా ఉండేలాగా ఈ ఫుట్ పాత్స్ని డిజైన్ చేసేసి ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంతేకాకుండా సెకండ్గా పార్క్స్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ మొదలు పెట్టడం జరిగింది. 30 సర్కిళ్లలో జిహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 30 పార్కులను ఐడెంటిఫై చేసి ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేసి వాటిని ప్రజలకి డెవలప్ చేసి అందియాలన్న ఉద్దేశంతో, అంటే అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేషన్ అనే ఒక పాయింట్ మీద ఇవి టేకప్ చేయడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ పైన స్పెషల్ డ్రైవ్ చేపట్టి నగరంలో 700కు పైగా ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేని వాటిని సీజ్ చేశారు. రెండో దశలో హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ పై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపైన నజర్ పెట్టింది. ఇప్పటికే సిటీ శివారులో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలకు నోటీసులు ఇవ్వడంతో పాటు బేగం బజార్లోని కొన్ని షాపులను సీజ్ చేశారు. అంతేకాదు జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో ఫేక్ ఫింగర్ ప్రింటర్లతో శానిటేషన్ సిబ్బంది చేస్తున్న అక్రమాలను కూడా బయటపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ విభాగం. సిటీలో నగర ప్రజల భద్రత, మెరుగైన జీవన విధానం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కీలకంగా మారిందన్నారు డైరెక్టర్ విశ్వజిత్. టెక్నాలజీని కూడా ఉపయోగించి ప్రజలకు సేవలందించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ప్రాపర్ డెవలప్ పార్క్స్ సిటిజన్స్ కి అందించాలి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకి నచ్చే విధంగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. విదిన్ ద నెక్స్ట్ 1 year వీ వాంట్ టు గివ్ సమ్ సాలిడ్ రిజల్ట్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్. ప్రజలందరూ కూడా వర్క్ ని ఇప్పుడు గుర్తిస్తున్నారు, మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్నారు. అదే విధంగా ఇంకా ముందు కూడా మంచి ప్రాజెక్ట్స్ టేకప్ చేసేసి వీ వాంట్ టు ప్రూవ్ దట్ హైదరాబాద్ సిటీలో డైరెక్టరేట్ వర్క్ అనేది బాగా ఉండాలని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. జీహెచ్ఎంసీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఐపీఎస్ అధికారి విశ్వజిత్ డైరెక్టర్గా ఉండడంతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఉత్తమ గ్రీనరీ అవార్డులు లభించాయి. వివిధ విభాగాల్లో 9 అవార్డులు వచ్చాయి. తెలంగాణ ఉద్యాన మహోత్సవం 2019కి గాను మెట్రో స్టేషన్స్, పిల్లర్స్ మధ్యలో అభివృద్ధి చేసిన గార్డెనింగ్, ల్యాండ్స్కేప్లకు అవార్డులు ప్రకటించారు. రసూల్పురాలో కొత్తగా నిర్మించిన మెట్రో రైల్ భవన్, మియాపూర్ మెట్రో స్టేషన్ కు బెస్ట్ ల్యాండ్స్కేప్, రూఫ్ గార్డెనింగ్ అవార్డులు దక్కాయి. నాగోల్ టు తార్నాక, హైటెక్ సిటీ టు జూబ్లీ చెక్ పోస్ట్, జింకానా గ్రౌండ్స్ కారిడార్లోని డివైడర్స్ లో గ్రీనరీ అభివృద్ధికి బెస్ట్ ల్యాండింగ్ స్కేప్ అవార్డులు వచ్చాయి. ఉప్పల్ బగాయత్ ప్లాట్లను వేలం వేస్తోంది హెచ్ఎంటీఏ. వివిధ కారణాలతో ఇప్పటికే 2 సార్లు ప్లాట్ల వేలం రద్దవగా తాజాగా ప్లాట్లు వేలం వేసే తేదీలను కూడా ప్రకటించింది. అయితే మొదటి విడతగా 67 ప్లాట్లు మాత్రమే అమ్మాలని నిర్ణయించారు అధికారులు. ఈ వేలంతో భారీ మొత్తంలో ఆర్జించాలని భావిస్తున్నారు.
ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలానికి తేదీలను ప్రకటించింది హెచ్ఎండిఏ. ఇప్పటికే 2 సార్లు సాంకేతిక కారణాలతో వాయిదా పడిన వేలం ప్రక్రియను ఈసారి సమర్థవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 7-8 తేదీల్లో ప్లాట్ల వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈఎండీ చెల్లించాలని సూచించారు. మొదటి విడతగా 1,30,000 చదరపు అడుగులున్న 67 ప్లాట్లను వేలం వేయనున్నారు. 2 రోజుల్లో 4 విడతలుగా భూముల వేలం కొనసాగుతుందని హెచ్ఎండిఏ సెక్రటరీ రామకిషన్ చెప్పారు. ఉప్పల్ భాగాయత్లో మనము 67 ప్లాట్లు 1,30,000 స్క్వేర్ ఫీట్ల ల్యాండ్ను ఈ వేలం ద్వారా అమ్మకానికి పెట్టాము. ఇది ఏప్రిల్ 7th 8th నాడు అమ్మకం ఈ వేలం జరుగుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి ఆల్రెడీ మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 3 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఈఎండి కట్టచ్చు. లాస్ట్ డే ఈఎండి కట్టడానికి 3వ తారీఖు. ఏప్రిల్ 7న ఉదయం 500 గజాల నుంచి 1000 గజాలు గల 18 ప్లాట్లు వేలానికి ఉంటే అదే రోజు మధ్యాహ్నం 1000 నుంచి 1500 గజాలు గల మరో 18 ప్లాట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇక 8వ తేదీ 31 ప్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం ఈ వేలంలో 2000 గజాల నుంచి 2600 గజాల ప్లాట్లను అందుబాటులో ఉంచనుండగా మధ్యాహ్నం 2600 నుంచి 8000 గజాల వరకు ఉన్న ప్లాట్లను వేలం వేయనున్నారు. గతంలో వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన ఎంఎస్టీఎస్ సంస్థకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు చెప్పారు. ఈ భూముల వేలం ద్వారా హెచ్ఎండిఏకు 700 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గృహ నిర్మాణాలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అనువైన ప్రదేశమని, లేఅవుట్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని చెప్తున్నారు. వేలం వేయగా మిగిలిన భూమిని వివిధ అవసరాలకు వినియోగిస్తామన్నారు. దీనికి మనము ఎంఎస్టీఎస్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం అధికృత సంస్థ. పోయినసారి జరిగినట్టు పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి సంస్థను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ వేలంకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. సో ఈ రకంగా ఇది అన్ని రకాలుగా అనువైన ప్రాంతం. గృహ సముదాయాలకు కానీ, కమర్షియల్గా కానీ, కంపెనీస్ పెట్టుకోవడానికి కానీ వీళ్ళందరికీ చాలా ఉపయుక్తకరంగా ఉండేటువంటి సైటు. వాస్తవానికి హెచ్ఎండిఏ భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ రియల్టర్ల దగ్గర తీసుకుని మోసపోయే కన్నా హెచ్ఎండిఏ డెవలప్ చేసిన లేఅవుట్లను తీసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో నిర్వహించిన వేలం ద్వారా 330 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. విదేశాల్లో ఉన్నవారు కూడా హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో భారీ పేలుడు జరిగింది. రిలయన్స్ ఫైర్ సేఫ్టీ కంపెనీ గోదాంలో జరిగిన పేలుడుతో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరో 3కి గాయాలయ్యాయి. పేలుడుకు గోదాం బిల్డింగ్ పైకప్పు విరిగిపడటంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. నియర్ సయ్యద్ జలాల్ గార్డెన్ దగ్గర రెసిడెన్స్ కమ్ ఒక వర్కింగ్ ఆఫీస్ ఉంది. దీంట్లో పైన పెంట్ హౌస్లో చిన్న అగ్నిమరణం సంభవించింది రోజు మార్నింగ్. సో ఇమీడియట్గా మా సికింద్రాబాద్ నుంచి వెహికల్స్ పంపడం జరిగింది. అయితే ఈ అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మేము చల్లారిపోయేటప్పుడు మా సిబ్బంది ఒక బ్లాస్ట్ కూడా వచ్చిందని మేము భావిస్తున్నాము. దాంతో ఇమీడియట్గా ఫైర్ ఎక్కువ జరిగింది. కిందికి కూడా డెబ్రీస్ పడడం జరిగింది. ఇమీడియట్గా మేము మళ్ళీ ఒక ఫైర్ ఇంజన్ పిలిపించేసి ఇమీడియట్గా ఫైర్ కిందికి వ్యాపించకుండా మా వాళ్ళు సిబ్బంది వెంబడే కృషి చేశారు. సో ఫైర్ అనేది లిమిటెడ్ అయిపోయింది. అయితే ఈ ప్రమాదంలో అతను ప్లాస్టింగ్లో అతను పనిచేసే వ్యక్తి రాజు అని ఇమీడియట్గా స్పాట్లో చనిపోవడం జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు కానీ, డ్యామేజ్ పర్టికులర్స్ కానీ మేము ప్రస్తుతం హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. ₹1 కోటి విలువ చేసే 1.5 కిలోల కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి మహేష్ భగవత్. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ నుంచి 6 నిందితులు, దాంట్లో 5గురిని మనం అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి 1 crore విలువ ఉన్న హెరోయిన్, కోకేన్, తర్వాత ఒక న్యూట్రల్ కెమికల్ కాంపౌండ్ రికవరీ చేశాము. తర్వాత ఒక వెహికల్ కూడా రికవరీ అయింది.
హైదరాబాద్కి ఈ పెద్దిరెడ్ల కనకరాజు, ఓంకార్, రాజశేఖర్ ఈ ముగ్గురు స్విఫ్ట్ వెహికల్లో 9 మార్చి రోజు ఇక్కడ వచ్చినప్పుడు కర్మన్ ఘాట్ దగ్గర మా వాళ్ళు వెహికల్ చెకింగ్లో ఆ వెహికల్ ఇంటర్సెప్ట్ చేస్తే అప్పుడు ఈ కనకరాజు, పెద్దిరెడ్ల కనకరాజు మనకు దొరికారు. ఇద్దరు అక్కడి నుంచి ఫరారైనారు. మిగిలిన నిందితులు ఈ షేక్ హబీబ్, తర్వాత ఓంకార్, తర్వాత ఈ చక్రధర్ అండ్ రాజశేఖర్ ఈ నలుగురిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 1.5 kg డ్రగ్స్, దాని విలువ అది 1 crore ఉంది మార్కెట్లో, అది రికవరీ చేయడం జరిగినాయి. డీటెయిల్గా మనము ముందుకు వెళ్తాం. కొన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఇంకా ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ని పక్కా మనం డెవలప్ చేస్తూ ఎక్కడ అది ఎవరికి ఫస్ట్ ఎవరి చేతిలో చేరినాయి, ఎంత క్వాంటిటీ ఉన్నాయి, ఆ సోర్స్ దాకా వెళ్ళి మొత్తం విల్ డిటెక్ట్ ద కింగ్ పిన్ ఆఫ్ దిస్ ర్యాకెట్. చిన్న పని చేసినా ఆయాసం, నడవటానికి ఓపిక లేకపోవటం, కొద్దిపాటి బరువును కూడా ఎత్తలేకపోవటం, డిప్రెషన్, తలనొప్పి ఈ సమస్యలున్నాయంటే ఖచ్చితంగా డి విటమిన్ లోపమే అంటున్నారు డాక్టర్లు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే డేంజర్ అని చెబుతున్నారు. సూర్యరశ్మి నుంచి సహజంగా డి విటమిన్ పొందే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. సన్షైన్ విటమిన్ గా పిలిచే డి విటమిన్ లోపం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఈ విటమిన్ లోపం వల్ల చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. సూర్యకాంతిలో రోజు కొంతసేపు ఉంటే డి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. అయితే మారిన లైఫ్ స్టైల్ తో ఏసీ గదుల్లో జనం ఎక్కువసేపు ఉండటం వల్ల సూర్యకాంతి అందక రోగాలు తెచ్చుకుంటున్నారు. జనాభాలో 90% మందికి పైగా డి విటమిన్ లోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నొప్పులు, కాళ్లు చేతులు గుంజటం, ఎముకల్లో పటుత్వం కోల్పోవటం జరుగుతోంది. చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు డాక్టర్లు. విటమిన్ డి అనేది ఎసెన్షియల్ విటమిన్. ఇది ప్రతి హ్యూమన్ బీయింగ్లో అవసరం పడుతుంది. ఈ విటమిన్ డి లేకపోతే ఏమవుతుందనంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది జరగదు. ఈ మధ్యలో విటమిన్ డి డెఫిషియన్సీ పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరిట్లో కనబడుతుంది. దీనికి సరైన కారణాలు అయితే కనబడతలేదు. యూజువల్గా ఇది మనకు సూర్యకాంతి నుంచి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వల్ల మన చర్మంలో మెటబాలిజం జరుగుతుంది. ఆ మెటబాలిజం నుంచి ఫామ్ అవుతుంది విటమిన్ డి. అల్ట్రావయోలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కండరాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. ఆ తర్వాత లివర్, కిడ్నీలో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు లోనై దాన్ని శరీరం నెమ్మదిగా ఉపయోగించుకుంటుంది. ఇలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంతో కలిసి ఎముకలకు బలాన్నిస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళు ఉదయం ఎండలో కొద్దిసేపు నిల్చోవడంతో పాటు వారానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలంటున్నారు డాక్టర్లు. చిన్నారులకు మెడిసిన్ పౌడర్స్, సిరప్స్ వాడాలని సూచిస్తున్నారు. మంచి ఆహారంతో తీసుకోవటం వల్ల డి విటమిన్ ని కొంతవరకు భర్తీ అవుతుందంటున్నారు. ఫిష్, ఎగ్ లో లభిస్తుందని చెబుతున్నారు. NIN సర్వేల్లోనూ మహిళల్లో 90% మందికి డి విటమిన్ తక్కువగా ఉందని తేలిందంటున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులు, వృద్ధుల్లోనూ డి విటమిన్ లోపం కనిపిస్తోందన్నారు. చిన్నారుల ఎముకలు విరగటానికి, పెద్ద పేగు క్యాన్సర్ రావటానికి ఇదే కారణమంటున్నారు డాక్టర్లు. ఏడాదిన్నర కిందట NIN వాళ్ళది, మన హైదరాబాద్లో ఉన్న NIN వాళ్ళది రిపోర్ట్ వచ్చింది. దాంట్లో స్టడీ ప్రకారం 90 నుంచి 95% దీర్ఘకాలిక జబ్బులు లేని వాళ్ళల్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంది. వీళ్ళలో ఆడవాళ్ళ శాతం ఎక్కువ. ఏంటంటే ఒకటి ఆడవాళ్ళు బయటికి వెలుతురులోకి వెళ్ళేది తక్కువ కాబట్టి దాని వల్లనే ఉండొచ్చు. ఒకటి ఎల్డర్లీ పీపుల్లో, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సూర్యరశ్మిలోకి వెళ్ళడం అనేది ఒకటి తక్కువ. చిన్న పిల్లల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది డి విటమిన్. రోజు ఉదయం అరగంట సేపు ఎండలో నిల్చుంటే పైసా ఖర్చు లేకుండానే డి విటమిన్ పొందవచ్చంటున్నారు డాక్టర్లు. లేదంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సీజన్ మొదలవ్వక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. ఎండాకాలంలో వేసుకునే బట్టల నుంచి తినే తిండి దాకా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సిటీలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండలో బయటకు వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
ఈ సీజన్లో ఎక్కువగా వడదెబ్బ, డీహైడ్రేషన్, ముక్కు నుంచి రక్తం కారటం, బాడీలో ఉన్న వేడి బయటికి రావటం, వాంతులు, విరోచనాలు ఎక్కువగా వస్తాయంటున్నారు డాక్టర్లు. అందుకే ఆహారం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. లిక్విడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. 10 to 4 ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వడగాలి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల డీహైడ్రేషనే కాకుండా దాంతోపాటు ఈ వడదెబ్బ కొట్టడం, హీట్ స్ట్రోక్ అంటాం, సో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక ముఖ్య గమనికగా భావించి వేరే విధంగా ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కాలేజ్ కానివ్వండి, లేకపోతే వేరే రెగ్యులర్గా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా వేరే విధంగా ట్రాన్స్పోర్టేషన్ వీలు చేసుకున్నట్టయితే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ సీజన్లో ప్రత్యేకంగా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. బయట దొరికే జంక్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్, హెవీగా ఉండే ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఎండలకు కాటన్ డ్రెస్లనే ఎక్కువగా వేసుకోవాలని సూచిస్తున్నారు. పెద్దవాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటంతో ఎప్పటికప్పుడు వాటర్, ఫ్రెష్ ఫుడ్, ఎక్కువగా నీడలో ఉండేలా చూసుకోవాలంటున్నారు. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ సమ్మర్ వల్ల మనకు మెయిన్గా ముఖ్య ఏంటంటే మెయిన్గా మనకు ప్రాబ్లం వచ్చేది మెడికల్గా చూస్తే డీహైడ్రేషన్. డిహైడ్రేషన్ అంటే మనకు దాహం ఎక్కువ అనిపించడము, స్వెట్టింగ్ ఎక్కువ రూపంలో పోతుంది, దాహం ఎక్కువ అవుతుంది. మీరు ఓన్లీ ఒక వాటర్ తాగడం అనేది పూర్తిగా, ఎస్పెషల్లీ ఎండలో ఉండేవాళ్ళు, ఎండలో తిరిగే వాళ్ళు ఓన్లీ వాటర్ అనేది సరిపోదు. అట్లీస్ట్ మజ్జిగలో సాల్ట్తో పాటు షుగర్ వేసుకోవడం, లేదంటే ఓఆర్ఎస్ లాంటిది కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అది రీప్లేస్ అవుతూ ఉంటుంది, డిహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా కొంతమందికి ఎస్పెషల్లీ ఈ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ డీహైడ్రేషన్ కానీ, యూరిన్ సరిగా రాకపోవడము, వాటితో పాటు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, సోడియం పొటాషియం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో చిన్నపిల్లలను బయట ఆడుకోకుండా చూడాలంటున్నారు. వీలైనంత వరకు ఇండోర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కూడా రైతులు కావాలని కోరుకోవటం లేదు. చిన్నదో పెద్దదో జాబ్ చేయాలనుకుంటున్నారు. కానీ కొందరు యూత్ సేద్యం చేయటానికి ఇష్టపడుతున్నారు. సేంద్రియ పంటలను పండిస్తూ రైతులుగా మారుతున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు డిమాండ్ బాగుండటంతో ఆర్గానిక్ పంటలను పండిస్తూ రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు కొడుకు రైతు అయిన దాఖలాలు దాదాపు కనిపించవు. కొడుకే కాదు, తండ్రి కూడా కొడుకుని రైతు చేయాలని కోరుకోవడం లేదు. కానీ ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో యువ రైతులు వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎరువుల పంటలకు గుడ్ బై చెప్పి సేంద్రియ పంటలు పండిస్తున్నారు రైతులు. ఈ పంటల్ని ఎక్కువగా యువ రైతులే పండిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రావడంతో పాటు లాభాలు బాగుండడంతో యువత ఎక్కువగా ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పొలం ఉన్నవారు తమ పొలంలోనే ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. లేనివారు కౌలుకు తీసుకొని సేంద్రియ సాగు చేస్తున్నారు. నీళ్లు లేని పొలాల్లో కూడా బంగారాన్ని పండిస్తున్నారు. మట్టిని ముందే టెస్ట్ చేసి బీడు భూముల్లో కూడా మంచి పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాయిల్ టెస్ట్ అవన్నీ చేసి మునగ బాగా పండుతుంది. ఇప్పుడు మునగకి చాలా వాల్యూస్ ఉన్నాయి. రోగ నిరోధక శక్తి, ఇట్ ఎలిమినేట్స్ కాన్స్టిపేషన్, ఇంప్రూవ్స్ డైజెషన్, విజన్ ఇంప్రూవ్మెంట్ ఒక్కటి కాకుండా ఇట్ హ్యాస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగతోని అనేసి మునగ తోట స్టార్ట్ చేసాం. బిస్కెట్స్, పాపడ్, చిక్కీ అండ్ వీ హ్యావ్ టీ డిప్స్ అండి. మొరింగాతోని టీ డిప్స్ కూడా తయారు చేసాము. మొరింగా ఇంకా అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్తోని సోప్స్ కూడా తయారు చేయించాం. రెస్పాన్స్ వీ గాట్ గుడ్ అని చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ అయిందండి. మునగ బెనిఫిట్స్ మాకు తెలుసు అని చెప్పి వాళ్ళే పౌడర్స్ కొనుక్కొని వెళ్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కొందరు చదువుకున్న వారు కూడా రైతులుగా మారుతున్నారు. కొందరు అగ్రికల్చర్ డిగ్రీలు చేసి వ్యవసాయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదులుకొని మరీ ఈ రంగంలోకి వస్తున్నారు మరికొందరు. మహిళలు కూడా ఆర్గానిక్ రైతులుగా మారడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇంకొకటి వెజిటేబుల్స్, దాన్ని మళ్ళీ కంపోస్ట్ కూడా ఉన్నాయి. ఇంకొకటి మనకి కషాయాలు కూడా తయారు చేసి అమ్ముతున్నాము. ఇది హెల్త్ పరంగా ఇది చాలా మెయిన్ అండి. ఇది దీనివల్లే రాబడి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. 4 years నుంచి ఎక్కువ శాతం మేము ఫార్మింగ్లోనే ఇంట్రెస్ట్ పెట్టామండి. ఈ మధ్యనే 2 years నుంచి సీడ్స్ అమ్ముతున్నాము. రెస్పాన్స్ కూడా బాగుంది. ఇప్పుడిప్పుడే సీడ్ ఫెస్టివల్ అయినప్పుడల్లా మేము పెట్టడం జరుగుతుంది. అమ్మకాలు కూడా బాగున్నాయి. గ్రోతింగ్ కూడా అన్ని బాగా వస్తున్నాయి. ఈ మధ్య కొందరు యువ రైతులు కలిసి
ఆర్గానిక్ కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ లో ఆర్గానిక్ పంటలను పండించే రైతులు కావాలని ప్రకటనలు ఇస్తున్నారు. వసతి ఉచితం అంటూనే 20,000 జీతం ఇస్తామంటున్నారు. ఆర్థికంగా బాగున్న వాళ్లు కొందరు రైతులతో సేంద్రియ పంటలను పండించేలా డీల్ సెట్ చేసుకుంటున్నారు. కూరగాయలు, వరి, తృణధాన్యాలతో పాటు ఔషధ గుణాలున్న పసుపు, వేప, ఉసిరి, మునగ లాంటి పంటలను కూడా పండిస్తున్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ చేసుకుని లాభాలను పొందుతున్నారు. వాళ్ళంతా చెరుకు వేసుకోవటం వినా నేను జొన్నలు పెట్టినా, తొగాళ్ళు పెట్టినా, కేసరి, నువ్వు ఇట్లాంటి పంటలు పెట్టి ఈ రైతులకు వినా ఇచ్చిన ఇతనాలకు ఇచ్చుకున్నా, అమ్ముకొని దాని మీదనే నా వ్యవసాయం మంచిగా వండింది. మళ్ళా అక్కడ ఆర్గానిక్ పంట, భూతల్లికి బలం ఉంటది, మనుషులకు బలం ఉంటది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడంతో జనం కెమికల్ లేని ఆర్గానిక్ ఫుడ్ ను తింటున్నారు. ప్రస్తుత మార్కెట్ లో ఈ ఫుడ్ కు డిమాండ్ ఉండడంతో ఆర్గానిక్ రైతులకు మంచి లాభాలు మిగులుతున్నాయి. ఆంధ్రనాట్యం కళాకారిణి సునీల గొల్లపూడి ఈ నెల 16న ఫోనిక్స్ ఎరీనాలో ఆంధ్రనాట్యం ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు తెలిపేందుకు హైటెక్ సిటీ CCRTలో ప్రోగ్రాం నిర్వహించారు. శాస్త్రీయ నృత్యం అంటే తనకు చాలా ఇష్టమని, మన విలువైన వారసత్వ నృత్య కళలో ఒక్కటైన ఆంధ్రనాట్యం నృత్య కళపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు సునీల. ఈ కార్యక్రమంలో సునీల చేసిన వేణుమాధవ నృత్యం ఆకట్టుకుంది. చేరే వినవే శౌరి చరితము గౌరీ, చేరే వినవే శౌరి చరితము గౌరీ సుకుమారి. And I spent some time with Padma Shri Dr. Natarajan Krishna also. So today I have invited you all to one of the events we are doing on 16th of March, Saturday at 6:30 p.m. So the theme is Andhanatyam, and we're going to present all the choreographies of the dance revived by Padma Shri Dr. Natarajan Krishna Garu, and a lot of items that Kala Krishna Garu has re-choreographed as a part of the entire. పెండకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీ ఫెస్ట్ గ్రాండ్ గా జరిగింది. ఉద్యతి 2019 పేరుతో 2 రోజుల పాటు ఫెస్ట్ నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. ఈ ఫెస్ట్ లో దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. ఫ్లాష్ మాబ్, డీజే మ్యూజిక్ తో డాన్సులు చేస్తూ అదరగొట్టారు. ఫెస్ట్ లో భాగంగా సిటీలోని ఇతర కాలేజీల విద్యార్థులతో డాన్స్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇది మాది ఉద్యతి 2019 ఫెస్ట్ 12th and 13th మార్చ్ 2 రోజులు జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం పెండగంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్లాగ్షిప్ ఈవెంట్. ఈ ఈవెంట్లో 12th రోజున ఫార్మల్ ఈవెంట్స్ ఉంటాయి, లైక్ బిజినెస్ క్విజ్, యంగ్ మేనేజర్ కాంటెస్ట్, అండ్ 13th ఈ రోజున మాకు ఇన్ఫార్మల్ ఈవెంట్స్ లైక్ డాన్స్, IPL బిడ్డింగ్ అన్నీ ఉంటాయి. ఇది దాదాపు ఒక 50-60 డిఫరెంట్ MBA కాలేజెస్ నుంచి అరౌండ్ హైదరాబాద్ అందరూ MBA స్టూడెంట్స్ పాల్గొంటారు. మాకు ఈసారి 250-300 స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఈ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం లాగా విజయవంతంగా జరిగింది. రాష్ట్ర బేస్బాల్ సంఘం లొల్లి రోజురోజుకి ముదురుతోంది. అధికార దాహం కోసం ఒకరు ఫైట్ చేస్తుంటే క్రీడాకారుల భవిష్యత్తు కోసం మరొకరు డిఫెన్స్ చేస్తున్నారు. 2 సంఘాలు మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన విషయాన్ని కోర్టు మెట్ల దాకా తీసుకెళ్లారు. ఒక సంఘాన్ని ఫెడరేషన్ గుర్తిస్తే మరో సంఘానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, ఒలింపిక్ సంఘాలు గుర్తింపునిచ్చాయి. తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. అధికారం కోసం ఒక వర్గం, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి మరో వర్గం కోర్టుకెక్కారు. 2 వ్యక్తుల మధ్య ఉన్న గొడవ కాస్త 2 వర్గాల సమస్యగా మారడంతో గొడవలు తారాస్థాయికి చేరాయి. బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వంద్వ వైఖరిపై మండిపడుతోంది తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీహార్కు చెందిన మాజీ ప్లేయర్ శ్వేత లీడ్ చేస్తున్న రైవల్ గ్రూప్ కి అఫిలియేషన్ ఇచ్చినట్లు తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఓటు బ్యాంకు కోసం చేస్తున్న చిల్లర రాజకీయాలపై రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్, యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్లతో పాటు
ఇంటర్నేషనల్ బేస్బాల్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అసోసియేషన్కి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు, మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్కి రాసి దాని ప్రకారం అబ్జర్వర్ను అపాయింట్ చేయమని చెప్పాము వాళ్ళకు. మళ్ళీ దాని తర్వాత ఒక హైకోర్టు జడ్జిను మన అడ్వకేట్ని అపాయింట్ చేసి, మాకు ఫెడరేషన్ నుంచి ఎవరు రాలేరు, ఒలింపిక్ మన అబ్జర్వర్ రాలేదు, స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎవరు రాలేదు, కానీ ఒలింపిక్ నుంచి వచ్చారు అబ్జర్వర్. వచ్చినాక ఆయన ప్రెజెంట్లో మేము డివైడ్ చేసి ఆంధ్ర 11 స్టేట్లు, ఆయన తెలంగాణ 10 స్టేట్లు 2 భాగాలు చేసి 2 ఎలక్షన్ పెట్టుకున్నాం. వాళ్ళు సెక్రటరీని సెలెక్ట్ చేశారు, మేము ఇక్కడ చేశాము. ఇవన్నీ అయినాక సడన్లీ ఆల్ ఆఫ్ సడన్ మాకు ఇన్విటేషన్ బంద్ చేశారు వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఇక తనని నాన్ లోకల్ అంటున్న వారిపై మండిపడుతోంది బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ శ్వేత. 16 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నానంటోంది. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అన్నీ తెలంగాణలోనే ఉన్నాయంటోంది. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఏ రాష్ట్రం నుంచైనా తమ సేవలను అందించవచ్చని చెబుతోంది. బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకే అమెచ్యూర్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు ఉందని చెప్పింది. That some people are claiming that they are the parallel body. That is wrong, 100% wrong. But we got affiliation in last AGM 2017. We got 15 vote, against was 4 and neutral was 6. All the document has been submitted to the court. After that they filed a contempt court on our president and general secretary. Court has given that court decision has been completed. బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణపై హైకోర్టులో 3 పిటిషన్లు వేసిన తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ కి ఎదురుదెబ్బే తగిలింది. 2 కేసుల్లోనూ బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకే అనుకూలంగా తీర్పు వచ్చినట్లు చెప్తున్నారు బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ ఎండలకు బాడీ డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు జనం. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటున్నారు. దాంతో జ్యూస్లు, షర్బత్ బిజినెస్ బాగా సాగుతోంది. సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండుతున్నాయి, జనం గొంతు ఎండిపోతోంది. ఎన్ని నీళ్లు తాగినా ధూప చల్లారడం లేదంటున్నారు. అందుకే జ్యూస్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. సిటీలో ఎంజే మార్కెట్ లో దొరుకుతున్న షర్బత్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఇక్కడ 45 ఏళ్లుగా ఈ షర్బత్ వ్యాపారం నడిపిస్తున్నారు. 30 ఫ్రూట్ ఫ్లేవర్స్ లో షర్బత్ దొరుకుతుంది. సీజన్ ను బట్టి గిరాకీ నడుస్తుందంటున్నారు వ్యాపారులు. ఆరెంజ్, లెమన్, మ్యాంగో, గోవా, బ్లాక్ జామున్ ఇలా 30 రకాల ఫ్రూట్ జ్యూస్లు అందుబాటులో ఉన్నాయి. గ్లాస్ కి 10 రూపాయలు, లీటర్ బాటిల్ కి 150 రూపాయలు ఉందంటున్నారు వ్యాపారులు. మిగతా సీజన్స్ తో పోలిస్తే సమ్మర్ లో గిరాకీ బాగా ఉంటుందని చెప్తున్నారు. ఫాల్సా షర్బత్, ఆరెంజ్, మ్యాంగో ఫ్లేవర్ ఎట్లా తయారు చేస్తామంటే షుగర్, వాటర్ కలిపి ఫ్లేవర్స్ దొరుకుతుంది. కంపెనీ ఫ్లేవర్స్ ఇట్లా బుష్, 3 బర్డ్స్ ఇట్లా చాలా కంపెనీ ఫ్లేవర్స్ ఉన్నాయి. అవి ఫ్లేవర్స్ షుగర్లా, వాటర్లా కలుపుకొని తయారు చేస్తాం. మన దగ్గర 30 రకాల ఫ్లేవర్స్ ఉంది. మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్లేవర్ది మన దగ్గర షర్బత్ దొరుకుతుంది. ఎండాకాలంలో మంచి నడుస్తుంది. ఒక 1000 మంది లోపల ఎక్కువ సమ్మర్లా వస్తుంది. అన్ని ఫ్రూట్స్ ని తినలేని వాళ్ళకి ఈ షర్బత్ అన్ని ఫ్లేవర్స్ రుచి చూపిస్తున్నాయి. అందులో సమ్మర్ కాబట్టి ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. అందుకే వీటిని ప్రిఫర్ చేస్తున్నామంటున్నారు జనం. ఇక్కడ డ్రింక్స్ చాలా మంచిగా ఉంటాయి. చాలా మంది పోయిన వాళ్ళు ఇక్కడ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. వన్ గ్లాస్ 10 రూపీస్, 1 లీటర్ కూడా తీసుకోవచ్చు. ఈ సీజన్లో చాలా మంది ఇక్కడ వచ్చి ఇది తాగుతూనే ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. చాలా సక్సెస్ కూడా ఉంది. నవరంగ్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడిది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, ఫాల్సా ఉంది, నీము ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. త్రూఅవుట్ ద ఇయర్ ఇట్ ఈస్ అవైలబుల్ హియర్. మొత్తం సంవత్సరం ఇక్కడ దొరుకుతుంది. నేను ఎప్పుడైనా ఇక్కడ నుంచి పోతే ఇక్కడ బండి ఆపి తాగిపోతాం. ఫాల్సా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వెరీ అఫోర్డబుల్ రేట్, ఓన్లీ 10 రూపీస్. నథింగ్, 10 రూపీస్ నథింగ్ ఇన్ దీస్ డేస్. ఈ ఫ్రూట్ షర్బత్లు టేస్ట్ లో బెస్ట్ అంటున్నారు జనం. ఈ సమ్మర్ లో వీటిని ఒక్కసారైనా ట్రై చేస్తామని చెప్తున్నారు. ఇవి హమరా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.